ఆయన కర్నూలు జిల్లాకు ఈ 5 సంవత్సరాలు ఏం చేశాడు, రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాడు చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు. కర్నూలు రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు, కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో, లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్టోలో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు. అదేం జరగలే. మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు. ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్లన్నీ నరికేశారు. ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూసాం. గతంలో వాళ్ళ అయ్య రాజశేఖర రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు, లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు, రామారావు గారు మొక్కలు నాటారు, పెంచారు. ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు. చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం. వాళ్ళ చిన్నాయన కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలే. ఈ రోజున కర్నూలు జిల్లాకు కర్నూలు కార్పొరేషన్లో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఆదోన్ మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు ఉన్నాయా, కోడుమూరులు ఉన్నాయా, బెలగళ్ళు ఉన్నాయా, ఎమ్మెన్నూరు ఉన్నాయా, కోసిలు ఉన్నాయా, ఎక్కడ ఆలూరులో ఎక్కడ నీళ్ళు కూడా లేవు. ఆ ఊసెత్తకుండా కుల మతాలకు రంకు పెడదామని చెప్పి వచ్చే ముఖ్యమంత్రిని ఈయననే చూసాం ఫస్ట్ టైం. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్ మేము క్యాన్సిల్ చేసినామంట. ఒరే నాయన, నువ్వు ముఖ్యమంత్రివి, నీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్ చేశాడు. నీవు అధికారంలో నువ్వు అమలు చేయి, లేకుంటే దాన్ని ఇంకా కొద్దిగా పెంచు. ఎవరు వద్దన్నారు? చంద్రబాబు నాయుడుని తిడితే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నావా? మేము చెప్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు మేము అనుకూలం. 4% మేము ఇస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రాల పరిస్థితి వేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంజన్ మాది. భోగిలన్నీ మా వెనకున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మాతో ఉమ్మడిగా వస్తున్నారు. మేము ముస్లిమ్స్కి అన్యాయం చేసే ప్రసక్తే లేదు. నీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది మర్చిపోయారా? నంద్యాలలో కుటుంబం నీవు చేసే పనులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కింద పడి. ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎర్రబాడు గ్రామంలో ఆడే హక్కు జగన్ ప్రభుత్వానికి లేనే లేదు. మేము అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేయబోయేదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో సభ పెట్టారు. ఆద్యంతం కులము మతం పేరు చెప్పి ముస్లింస్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేశారు. నేను ఒక ఎంపీగా కర్నూలులో 130 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను కేంద్ర ప్రభుత్వం నుంచి మైనారిటీస్ వెల్ఫేర్ కొరకు. ఆ 130 కోట్ల రూపాయలలో కేవలం 10 కోట్లు వెచ్చించగలిగినాను. ఎందుకంటే వాళ్ళకు గర్ల్స్ హై స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, ప్లే గ్రౌండ్లకు కానీ భూములు ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ వచ్చిన జరగలేదు. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆవేశాలకు లోనైపోయి ఓట్లు వేయించుకోవటం కాదు, ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. మరి మైనారిటీస్కి ఇంతవరకు మనం ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో మైనారిటీస్ని రెచ్చగొట్టడం మేము ఖండిస్తున్నాం. రెండవది, అతి ముఖ్యమైనది ప్రజలు గుర్తించాల్సింది భూపక్ష చట్టం. ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక విచిత్రమైన చట్టం. ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు. భారతదేశంలో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసారో, సున్నా చేసేసారో, ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా సున్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిట్లర్ కంటే కూడా ఘోరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇట్లా పని చేయగలుగుతారు. పెత్తందారీ వ్యవస్థకు, భూస్వామ్య వ్యవస్థకు ఒక చట్ట రూపం కల్పిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్లో. మీకు ఇంకొకరికి